ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న హర్రర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ఎట్టకేలకు November 24న విడుదల కానున్నట్లు ఖరారైంది. ఈ పాటను పలు సందర్భంలో వాయిదా వేసిన తర్వాత ఈసారి ఫ్యాన్స్ కి పటిష్టమైన అప్డేట్ అందింది. ముందు ఈ పాట ప్రభాస్ పుట్టినరోజు August 23 విడుదల చేయాలనుకున్నారు. తర్వాత నవంబర్ మొదటి వారానికి కూడా ఈ విడుదల తేదీని మార్చారు. ప్రస్తుతం November 24 సింగిల్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు రాజాసాబ్ టీం సిద్ధమవుతుంది. January 9న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండటంతో ఈ నెలలో ప్రమోషన్స్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది. దర్శకుడు మారుతి ఈ సినిమాను హర్రర్ కామెడీ అంగులతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఎక్కువగా యాక్షన్ పాత్రలోనే కనిపించడంతో ఈ సినిమా ద్వారా తన కామెడీ స్కిల్స్ మళ్లీ తెరతీసే అవకాశం ఉన్నది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెల్స్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను పొందింది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాలవిక మోహన్ మరియు రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరియు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాట విడుదలతో సినిమా ప్రమోషన్స్ మరింత వేగం పడే అవకాశం ఉంది. రాజాసాబ్ సినిమాకి సంబంధించి December 25న అన్ని సాంగ్స్ జూక్ బాక్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. జూక్ బాక్స్ అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని పాటలను కూడా ఒకే వీడియో రూపంలో విడుదల చేస్తారు. ఇప్పటి వరకు రాజాసాబ్ సినిమా నుంచి ఒక్క పాట కూడా విడుదల కాలేదు. ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ సినిమా నుంచి పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ మాటను చెప్పారు. మళ్ళీ November 5న పాట విడుదలవుతుందని అన్నారు. మొత్తానికి పాట విడుదల చేయలేదు. త్వరలోనే ఈ పాట విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది అనుకున్నప్పుడు దాదాపు వారం రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ ఈ సినిమాకి సంబంధించి దాదాపు 3 నెలల ముందే రాజాసాబ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేయడంతో చాలా మంది మారుతిని ప్రశంసించారు. మరోవైపు మారుతి తన పని పూర్తి చేస్తూనే కేవలం తమన్ వల్లే సాంగ్స్ లేట్ అవుతున్నాయని విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారు. January 9న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. January 2న ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.